మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క హాజరయ్యారు. చాకేపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పాలనలో పేదలు పొందుతున్న సంక్షేమ ఫలాల గురించిన సీతక్క ప్రసంగించారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ నుండి చాకేపల్లికి వెళ్లే రోడ్డు పనులను అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చాకేపల్లి గ్రామంలో మార్గదర్శి రాజ్యాంగ ఫలదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం, 300 కిలోమీటర్ల దూరం నుండి ఆప్తుడు శంకర్ పిలుపు మేరకు ఈ గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ హయాంలో ఇవ్వడం, నిరుపేదలైన ఇండ్లు లేని వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. చదువు అనేది అట్టడుగున ఉన్నవారిని అందలం అందిస్తోందని, అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. నేను అడవులు పట్టుకుని తిరిగిన గమ్యము తోచని సమయంలో అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ద్వారా హక్కులు పొంది నేను మంత్రిని అయ్యానని, పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ గుడిలో దేవుణ్ణి కొలవాలని, అప్పుడు మోక్షం వస్తుందని, అంబేద్కర్ని కొలిస్తే ఏమొస్తుందని అన్నారని గుర్తు చేశారు. కానీ దేవుణ్ణి గుండెల్లో పెట్టుకొని పూజిస్తాము, బయటకు కనిపించే ఆదర్శమూర్తి అంబేద్కర్ అని ఆమె కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ఇది ఎక్కడెక్కడో తిరిగి నేడు ఈ స్థాయికి వచ్చానంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కు వల్లేనని మంత్రి సీతక్క తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న భారత धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि ईशानेन गमनं మనవాళ్ళ సంఘం పోషం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మలయజ శీతలా సస్యశ్యామలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరూ కూడా వచ్చి మరి గజమాలతోటి ఒక సన్మానము ఒక లేదమ్మా ఒక చూస్తాము. ఆ వర్గాలను మర్చిపోకుండా ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా మా శంకరన్న గారు తన ఊరికి మమ్మల్ని అందరిని పిలిచి మరి మనం ఈ స్థాయిలోకి రావడానికి కారణమైనటువంటి అంబేద్కర్ గారిని ఇక్కడ ప్రతిష్ఠింప చేసినందుకు వాటిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాతలను ముందు పెట్టాలి. 1000 ఏళ్ళలో గుర్తుంటారు వాళ్ళు. అంబేద్కర్ లాంటి మహనీయులు వారు చేసినటువంటి సేవలు గుర్తుండాలంటే వారి యొక్క విగ్రహాలు, అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఫస్ట్ అవసరమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి మరి ఏర్పాటు చేసి ఇంతమందికి మంచి భోజనం ఏర్పాటు చేసి మమ్మల్ని అయితే మరి 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రప్పించిండు. ఉటావుటిన మేము వచ్చినాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మరొకసారి మిమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తల్ని అభినందిస్తా ఉన్నాం. మీ టీంను కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అందరికీ శుభాకాంక్షలు.